శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 27వ సర్గము. విశ్వామిత్రుడు శ్రీరామునకు వివిధములగు దివ్యాస్త్రములను సగుట. మహాయశస్వి అయిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రిని అక్కడనే గడిపాడు. సంతోషంతో మందహాసం చేసి చిరునవ్వు నవ్వి శ్రీరామునితో మృదు మధురంగా ఇలా చెప్తున్నాడు. లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రాకుమారా, తాటక వధతో నేను మిక్కిలి సంతుష్టుడనయ్యాను. నీకు భద్రమగుగాక. వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో ఇచ్చెదను. యుద్ధమున నిన్నెదిరించెడివారు ఎంతటి వారైనను కడకు దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలగు వారు ఎవరైనను నేను ఇచ్చడి ఈ అస్త్రములచే నీకు వశమవుతారు. వారిని నీవు అవలీలగా జయించగలవు. నీకు భద్రమగును. ఓ రఘువీర, దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, తీక్షణమైన విష్ణుచక్రమును, ఇంద్రాస్త్రమును ఇచ్చెదను. ఓ నరవర మహాబాహు, వజ్రాస్త్రమును, శివునకు సంబంధించిన మహాశూలమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, ఐషీకాస్త్రమును, ఉత్తమోత్తమమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. ఓ నరశ్రేష్ఠ రాజకుమార, మీ ఉభయులకును మోదకి, శిఖరి అను దివ్యములైన గదలను అందిస్తాను. ఓ రామ, ధర్మపాశమును, కాలపాశమును, వరుణపాశమును, శక్తి సంపన్నమైన వారుణాస్త్రమును సమకూర్చెదను. శుష్కాశని, ఆర్ద్రాశని అను 2 దివ్యాస్త్రములను, శివునకు సంబంధించిన మహాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చేదను. ఓ పుణ్యపురుష, అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరుగల ఆగ్నేయాస్త్రమును సమకూర్చెదను. ఓ కాకుస్త, ప్రధనము అను పేరుగల వాయవ్యాస్త్రమును, హయశిరస్సు అను పేరుగల అస్త్రమును, క్రౌంచాస్త్రమును, విష్ణుశక్తి, శివశక్తి అను శక్తిద్వయమును నీకిచ్చెదను. రాక్షసులు ధరించునట్టు భయంకరమైన కంకాళము, ముసలము, కాపాలము, కంకణము అను ఈ అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను. మహాబాహుడవైన ఓ రాజకుమార, విద్యాధరులు ప్రయోగించునట్టి నందనము అను మహాస్త్రమును, ఖడ్గరాజమును ఇచ్చెదను. ఓ రాఘవ, గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, నిద్రను కలిగించునదియు నిద్రను పోగొట్టునదియు అయిన అస్త్రములను, సౌరాస్త్రమును నీకిచ్చెదను. సుప్రసిద్ధ రాజకుమారుడవైన ఓ నరోత్తమ, వర్షణము, శోషణము, సంతాపనము, విలాపనము అను అస్త్రములను మరియు మన్మధునకు ప్రీతికరమైనదియు ఎవరికిని ఎదిరింప శక్యము కానిదియు అగు మదనము అను అస్త్రమును, అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును తీసుకొనుము. నరశ్రేష్ఠుడవైన ఓ రాజకుమార, తామసము, సౌమనము, సంవర్తము, తిరుగులేని మౌసలము అను అస్త్రములను, ఓ మహాబాహు, సత్యాస్త్రము, శ్రేష్టమైన మాయాధరము, శత్రుపరాక్రమమును నిర్వీర్యమునర్చు సూర్య సంబంధమైన తేజఃప్రభనామకాస్త్రమును స్వీకరింపుము. మహాబాహు, ఓ రాకుమార, సోమదేవతకు సంబంధించిన శిశిరము అను పేరుగల అస్త్రము, విశ్వకర్మ నిర్మితమైన సుధారుణాస్త్రము, భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము, మనువునకు చెందిన సీతేషువు అను అస్త్రము మొదలగు ఈ అస్త్రములన్నీయును కామరూప శక్తి గలవి, మహాబల సంపన్నములు, మిక్కిలి శ్రేష్టమైనవి. వీటిని నీవు నా నుండి వెంటనే గ్రహింపుము. అంతటా విశ్వామిత్ర మహర్షి శుచి అయి పూర్వాభిముఖుడై ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన దేవతామంత్రపూర్వకంగా రామునకు ఇచ్చెను. ఈ అస్త్రములను అన్నింటినీ పొందుట దేవతలకు సైతము అసాధ్యము. అట్టి మహాస్త్రములన్నింటినీ ఆ మహాముని శ్రీరామునకు అందించెను. సర్వసమర్థుడైన విశ్వామిత్ర మహర్షి అస్త్రమంత్రములను రామునకు ఉపదేశించి తదధిష్టాన దేవతలు ఆయన ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేయుటకై వారిని స్మరిస్తూ జపిస్తూ ఉన్నాడు. అంతటా ఆ మహాస్త్రములన్నీయు శ్రీరాముని చేరెను.
తరువాత ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ సంతోషంతో శ్రీరామునకు అంజలి ఘటించి ఇలా అన్నారు: ఓ రాఘవ, నిన్ను చేరిన మేమందరమును త్రికరణ శుద్ధిగా నీ సేవకులమై ఉంటాము. శ్రీరాముడు తన కరస్పర్శతో వారిని స్వీకరించి స్మరించినంత మాత్రముననే మీరు నన్ను చేరండి అని ఆదేశించి వారిని పంపివేశాడు. మిక్కిలి తేజస్వి అయిన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడై లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహామునికి అభివాదం చేసి ఆ ముని వెంట ప్రయాణమయ్యారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 27వ సర్గము సంపూర్ణం. శుభం.